హలో స్టూడెంట్స్, ఈరోజు నేను యాప్టిట్యూడ్లోని చైన్ రూల్ అంటే గొలుసు సూత్రం ఈ చాప్టర్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇంతకుముందు క్లాసుల్లో నిష్పత్తి అనే పాఠం ఎక్స్ప్లెయిన్ చేశాను. నిష్పత్తిలోని అనులోమానుపాతము, విలోమానుపాతము అవే రెండు కాన్సెప్ట్లను మనం ఉపయోగించుకొని ఈ చాప్టర్ లెక్కల్ని మనం సులభంగా చేయొచ్చు. ఈ లెక్కను మనం ఆర్డినరీ మెథడ్లో చేద్దాం. 6 మంది 8 గంటలు పనిచేస్తూ వారానికి 16,800 సంపాదిస్తారు. అంటే వాళ్ళు రోజుకు 8 గంటలు పనిచేస్తున్నారు. మొత్తం 6 మంది రోజుకి 8 గంటలు, అంటే ఒక రోజులో మొత్తము 48 గంటల పని జరుగుతుంది. ఈ 48 గంటలకు ఒక వారానికి వాళ్ళకి 16,800 ఇస్తున్నారు. రోజుకి 8 గంటలు చొప్పున పని చేస్తూ వారానికి వాళ్ళు 16,800 రూపాయలు సంపాదిస్తున్నారు. అంటే 6/8 గంటల పనికి ఒక వారానికి 16,800 రూపాయలు వస్తుంది. అలానే ఇప్పుడు 9 మంది రోజుకు 6 గంటలు కష్టపడుతుంది, అంటే 9 6 54 గంటలు. ఈ 54 గంటలకు వారానికి ఎంత వస్తుంది? సో ఎక్కువ గంటలు కష్టపడితే ఎక్కువ డబ్బులు వస్తాయి, తక్కువ గంటలు కష్టపడితే తక్కువ డబ్బులు వస్తాయి. కాబట్టి ఇది అనులోమానుపాతం. అనులోమానుపాతం వచ్చినప్పుడు మనం డయాగోనల్ ఎలిమెంట్స్ న్యూమరేటర్లో రాసుకోవాలి. 54 × 16,800 / 48. 6 48, 6 54, 8 1 8, 8 2 16, 8 1 8, 0 0, 9 1 9, 9 2 18, 2 0. సో ఆన్సర్ 18,900. అనులోమానుపాతం విలోమానుపాతం ఈ రెండింటిపైన క్లారిటీ ఉంటే మీకు ఏ ప్రాబ్లం అయినా సరే, టైమ్ అండ్ వర్క్లో కానివ్వండి, ఈ చైన్ రూల్ చాప్టర్ కానివ్వండి, మిగతా ప్రాబ్లమ్స్ ఆన్ నంబర్ కానివ్వండి, ఎక్కువ చాప్టర్స్లలో ఉపయోగపడే టెక్నిక్ అనులోమానుపాతము, విలోమానుపాతం. దీన్ని 2 చిన్న ఎగ్జాంపుల్ ద్వారా మీకు నేను క్లారిటీ ఇస్తాను. ఒక పుస్తకం 5 రూపాయలు అనుకున్నాం. ఇక్కడ పుస్తకాల సంఖ్య, ఇక్కడ ఖరీదు. 2 పుస్తకాలు 10 రూపాయలు, 3 పుస్తకాలు 15. 3 పుస్తకాల విల 15 రూపాయలు. ఇక్కడ గమనిస్తే మనము ఈ పుస్తకాల సంఖ్యను, అంటే 1 ఖరీదు 1/5, ఇక్కడ పుస్తకాలు 2, ఇక్కడ ఖరీదు 10, ఇక్కడ పుస్తకాలు 3, వాటి మొత్తం ఖరీదు 15. ఇలా ఫస్ట్ రాశిని రెండవ రాశితో మనం డివైడ్ చేస్తే 2 1 2, 2 5 10, 3 1 3, 3 5 15. ప్రతి భిన్నం కూడా మనకు 1/5 1/5 1/5 అనే ఒక కాన్స్టెంట్ ఇచ్చింది. ఇలా కాన్స్టెంట్ వస్తే అది అనులోమానుపాతంలో ఉన్నట్లు. సో అక్కడ మనం అనులోమానుపాతంలో ఇచ్చినప్పుడు లెక్కలు మనం ఎట్లా అప్లై చేయాలంటే టెక్నిక్ డయాగోనల్ టెక్నిక్ వాడాలి. డయాగోనల్ టెక్నిక్ అంటే ఇప్పుడు చూడండి, 2 పుస్తకాలు 10 రూపాయలు అన్నాం. 3 పుస్తకాలు ఎంత అవుతాయి? 2 పుస్తకాలు 10 అయితే 3 పుస్తకాల వేల ఎంత అవుతుంది? డయాగోనల్ అంటే ఈ 2 డయాగోనల్ ఎలిమెంట్స్ అన్నాం, అంటే మూలలుగా ఉండే నంబర్లను మనం డయాగోనల్ ఎలిమెంట్స్ అంటాం. ఈ రెండింటిని మనం పైన రాసుకోవాలి, 3 × 10. ఈ మిగిలిపోయిన నంబర్ని కింద రాయాలి. 2 1 2, 2 5 10, 3 5 15. సో ఇక్కడ 3 పుస్తకాలు ఎంత అంటే 15 ఇక్కడ ఉంది. మనం ఆ 15 ఎలా వచ్చిందనేది డయాగోనల్ టెక్నిక్ యూజ్ చేసి కనుక్కున్నాం. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే పుస్తకాల సంఖ్య ఇక్కడ పెరుగుతోంది. ఫస్ట్ 1 ఉంది, తర్వాత 2 పుస్తకాలు, తర్వాత 3 పుస్తకాలు. పుస్తకాల సంఖ్య పెరిగే కొద్దీ వాటి యొక్క టోటల్ ఖరీదు కూడా పెరుగుతూ ఉంది. 5 10 15. అంటే ఇక్కడ పుస్తకాల సంఖ్య పెరుగుతోంది, ఇక్కడ వాటి ఖరీదు కూడా పెరుగుతుంది. అలానే మనం డౌన్ టు టాప్ వెళ్తే ఇప్పుడు మనం బాటం నుంచి టాప్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పుస్తకాల సంఖ్య తగ్గుతోంది. 3 2 1.
పుస్తకాల సంఖ్య తగ్గితే ఇక్కడ పుస్తకాల ధర కూడా తగ్గుతూ ఉంది. 15, 10, 5 ఇలా ఈ రాశి తగ్గుతూ ఉంటే ఈ రాశి కూడా తగ్గుతుంది. ఈ రాశి పెరుగుతూ ఉంటే ఈ రాశి కూడా పెరుగుతుంది. ఇలా ఉన్నప్పుడు ఈ రాశులు అనులోమానుపాతంలో ఉన్నాయని అర్థం. ఇప్పుడు విలోమానుపాతం గురించి తెలుసుకుందాం. మనసుల సంఖ్య, రోజులు అనే 2 రాశులు తీసుకున్నాం. ఒక పనిని 5 మంది 8 రోజుల్లో చేస్తారు, 2 20 రోజుల్లో చేస్తారు, 10 మంది 4 రోజుల్లో చేస్తారు. ఇక్కడ గమనిస్తే మీరు ఈ 2 రాశుల్ని మల్టిప్లై చేస్తే మనకు కాన్స్టెంట్ వస్తుంది. 5 8 40, 2 20 40, 10 4 40. సో 2 రాశుల లబ్ధం ఒక స్థిర సంఖ్య అయితే అప్పుడు ఈ రాశులు విలోమానుపాతంలో ఉన్నట్టు. ఇక్కడ మనకు ప్రాబ్లం ఎలా అడుగుతారంటే 5 మంది ఒక పనిని 8 రోజులు చేస్తారు, అయితే 10 మంది అదే పనిని ఎన్ని రోజులు చేస్తారు. ఈ క్వశ్చన్కి మనము యాస్టీస్గా ఫస్ట్ ఏవైతే వస్తాయో నెంబర్స్ అవి న్యూమరేటర్లో రాసుకొని చివరిలో వచ్చే నెంబర్ని డినామినేటర్లో రాసుకోవాలి, హారంలో. సో 5, 8 న్యూమరేటర్లో రాశాను, 10 డినామినేటర్ రాశాను. 5 1 5, 5 2 10, 2 1 2 4 8, 4 అని వచ్చింది. 4 days. ఇక్కడ మీరు చెక్ చేసుకోకుంటే కూడా 10 మంది 4 రోజుల్లో చేస్తారు. ఇది విలోమానుపాతం. ఈ 2 కాన్సెప్ట్లు అర్థమైతే మీరు ఆర్డినరీ పద్ధతిలో ఆన్సర్ని కనుక్కోవచ్చు. ఓకేనా? 22.5 మీటర్ల పొడవు గల ఒక ఇనుప రాడ్ బరువు 85.5 kg అయినా 6 మీటర్ల పొడవు గల ఇనుప రాడ్ బరువు ఎంత? 22.5 మీటర్ల ఇనుప రాడ్ బరువు 85.5 kg. 6 మీటర్ల పొడవు గల ఇనుప రాడ్ బరువు కనుక్కోవాలి. ఇక్కడ మనం పొడవు కింద పొడవే రాయాలి, బరువు కింద బరువే రాయాలి. అలా రాయకపోతే ఆన్సర్ రాంగ్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ రాసుకున్న రాసులు అనులోమానుపాతంలో ఉన్నాయా విలోమానుపాతంలో ఉన్నాయో తెలుసుకోవాలి. అది ఎలా అంటే పొడవు ఎక్కువ ఉంటే బరువు ఎక్కువ ఉంటుంది, పొడవు తక్కువ ఉంటే బరువు తగ్గుతుంది. ఇలా ఉంటే అనులోమానుపాతం. అనులోమానుపాతంలో వచ్చినప్పుడు డయాగోనల్ ఎలిమెంట్స్ తీసుకోవాలి. ఈ డయాగోనల్ ఎలిమెంట్స్ అంటే ఈ 2 డయాగోనల్ ఎలిమెంట్స్, ఈ రెండింటిని లవంలో రాయాలి. 6 × 85.5 బై ఈ మిగిలిపోయిన నంబర్ని హారంలో రాయాలి, 22.5. ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాం. 5 4 20, 5 5 25, 5 1 5, 5 7 35, 5 1 5, 5 9 45, 9 9 5 45, 9 1 9, 9 9 81. నెక్స్ట్ 19 6 114 బై 8. దీన్ని న్యూమరేటర్లో డినామినేటర్ 2 రాస్తున్నాను. అంటే కింద 10 కానీ 100 కానీ 1000 కానీ తెస్తే మనకు ఆన్సర్ చాలా ఈజీ అన్నమాట. ఈ 2 మల్టిప్లై చేస్తే మనకి 228 వచ్చింది. 5 2 10, 228. కింద ఒక 0 ఉంది కాబట్టి ఒక్క నెంబర్ తర్వాత పాయింట్ పెట్టేస్తే 22.8 వస్తుంది. సో ఆన్సర్ 22.8. ఇప్పుడు ఇదే లెక్కను మనం కామన్ సెన్స్ని ఉపయోగించి ఎలా ఆన్సర్ కనుక్కోవచ్చో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ మీరు ఆన్సర్ చూడండి. ఆన్సర్లు కేజీలలో ఉన్నాయి, అంటే బరువు. ఆన్సర్లు బరువులలో ఉన్నాయి కాబట్టి ఇక్కడ లెక్కలో బరువు వచ్చేసి 85.5 kg. 85.5 kg అది రాసుకోవాలి. 22.5 మీటర్ల ఇనుపరాడ్ బరువు 85.5 kg అయితే 6 మీటర్ల ఇనుపరాడ్ బరువు అంటే అది ఖచ్చితంగా 85 kg కంటే తక్కువే ఉంటుంది. ఎందుకంటే 22.5 మీటర్లు అన్నప్పుడు ఎక్కువ బరువు ఉంటే 6 మీటర్ల ఇనుపరాడ్ బరువు తక్కువ ఉంటుంది. అందుకనే ఆన్సర్లలో 85.5 కంటే తక్కువ ఉన్నాయి ఆన్సర్స్.
కాబట్టి మనం ఇప్పుడు ఆన్సర్లు 85.5 కంటే తక్కువ వచ్చే విధంగా మనం రాయాలి. సో మనకి ఇక్కడ మిగిలిపోయింది ఏంటంటే ఈ రెండు 85.5కి రాసుకోవాలి. ఈ బరువు నుంచి మనకు బరువు అనే ఆప్షన్ వస్తుంది. సో ఇక్కడ 22.5 మీటరు 6 మీటర్లు ఉన్నాయి. మనకు ఆన్సర్ 85.5 కంటే తక్కువ ఉండాలి. తక్కువ ఉండాలంటే ఈ రెండిట్లో ఏది తక్కువ? 6 మీటర్లు. సో తక్కువ నెంబర్ని పైన రాసుకొని ఈ పెద్ద నెంబర్ని కింద రాసుకోవాలి. ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే 5 4 20, 5 5 25, 5 1 5 7 35, 5 1 5, 9 5 45, 9 1 9, 9 9 21, 19 6 114/5. 114 5తో భాగం చేసిన ఒకటే, లేదా సింపుల్గా డినామినేటర్లో 10 వచ్చేట్టు చేస్తే ఈజీ. 10 రావాలంటే 5ను 2తో మల్టిప్లై చేయాలి. న్యూమరేటర్లో కూడా 2తో మల్టిప్లై చేస్తుంది. మల్టిప్లై చేస్తే మనకు 228 ఉంది బై 5 2 10. 228 అలానే రాసి కింద ఒక 0 ఉంది కాబట్టి ఒక్క నెంబర్ తర్వాత పాయింట్ పెట్టేస్తే మనకు 22.8 వచ్చింది. సో ఆన్సర్ 22.8 kg. ఇప్పుడు ఇదే లెక్కను ఇంకా సులభంగా ఎలా కనుక్కున్నామో చూద్దాం. సో ఈ చాప్టర్లో లెక్కలకు మీరు ఏమి అడుగుతున్నారో దానిపైన కాన్సన్ట్రేట్ చేయండి. ఇక్కడ ఏమడుగుతున్నాడంటే 6 మీటర్ల ఇనుప కడ్డీ బరువు ఎంత అని అడుగుతున్నాం. 6 మీటర్ల ఇనుప కడ్డీ. సో ఈ నెంబర్ మనకు అవసరం లేదు. 6 మీటర్ల ఇనుప కడ్డీ బరువు అడుగుతున్నాడు. సో దీని బరువు 6 మీటర్ల కడ్డీ పొడవు కాబట్టి ఈ నంబర్లో మనకి ఈ నంబర్లో 3 ఉంది. ఎలా అంటే 2 3 6. 2 3 6 అన్నప్పుడు దాంట్లో 3 అనే నెంబర్ ఉంది. ఇంతకుముందు క్లాస్లో నేను సీక్రెట్ నెంబర్స్ అంటే ఏవో చెప్పాను. ఆ ముందు లెసన్స్ వినండి, ఈ సీక్రెట్స్ మీకు అర్థమవుతాయి. సో 3 ఉంది కాబట్టి ఇక్కడ ఆన్సర్ కూడా 3వ ఎక్కంతో ఏది భాగించబడితే అదే ఆన్సర్ అవుతుంది. చెక్ చేస్తాం. 2 2 4 4 8 12. ఈ మొత్తం అంకెలు కూడితే ఆ మొత్తం 3 చేత భాగించబడితే ఆ సంఖ్య 3 చేత భాగించబడుతుంది. మనకి ఇప్పుడు కావాల్సిన ఆప్షన్ 3 చేత భాగించబడేది. సో ఫస్ట్ది 2 2 4 4 8 12. 12 అనేది 3 చేత భాగించబడుతుంది కాబట్టి ఇది మన కరెక్ట్ ఆన్సర్. 2 5 7 7 6 13. 13 3 చేత భాగించబడదు. సో ఇది రాంగ్ ఆన్సర్. 2 6 8 8 5 13. 13 3 చేత భాగించబడదు కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. 2 + 8 10. 10 3 చేత భాగించబడదు. సో ఇది కూడా రాంగ్ ఆన్సర్. 6 డజన్ల గుడ్ల వెల 48 రూపాయలు అయినా 132 గుడ్ల వెల ఎంత? ఫస్ట్ ఆప్షన్ 78 రూపాయలు, రెండవది 80 రూపాయలు, మూడవది 82 రూపాయలు, నాలుగవది 88 రూపాయలు. సో ఈ లెక్కను మనం ఇలా రాస్తాం. 6 డజన్లు గుడ్ల వెల 48 రూపాయలు. ఇక్కడ 132 గుడ్ల వెల ఎంత అని అడిగాడు. ఇక్కడ 132 గుడ్లు అన్నప్పుడు ఇవి కూడా గుడ్లు మాదిరి ఉండాలి, కానీ ఇక్కడ డజన్లు అని ఇచ్చారు. సో ఇది కూడా ఒక సంఖ్యలాగా ఉండాలి. డజన్ అంటే మనకు 12. సో 12 డజన్ 12, ఒక డజన్ అంటే 12 గుడ్లు కాబట్టి ఇక్కడ 6 డజన్లు అంటే 12 6 72 అవుతాయి. సో 6 ప్లేస్లో నేనేం రాస్తున్నాను అంటే 72 రాస్తున్నాను. ఇప్పుడు లెక్క ఇలా ఉంది. 72 గుడ్ల వేల 45 రూపాయలు అయితే 132 గుడ్లు ఎంత అవుతాయి? ఇది డబ్బులు అన్నమాట. ఎక్కువ గుడ్లు కొనుక్కుంటే మనం ఎక్కువ కట్టాల్సి ఉంటుంది, తక్కువ గుడ్లు అయితే తక్కువ డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ఇది అనులోమానుపాతం. అనులోమానుపాతానికి ఏం చెప్పాము? డయాగోనల్ ఎలిమెంట్స్ తీసుకున్నాం. 132 × 48 బై 72. ఇది క్యాన్సిల్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. చూద్దాం. 6 12 ఎక్కంతో మనకు టేబుల్స్ బాగా పర్ఫెక్ట్ ఉంటే ఈజీగా చేయొచ్చు. చిన్న టేబుల్తో అయితే లేట్ అవుతుంది. ఇప్పుడు ఈ రెండు 12 టేబుల్ ఉన్నాయి. 12 4 48, 12 4 72, 2 4 4, 2 3 6. నెక్స్ట్ 3 4 12, 3 4 12, 44 2 88. సో ఆన్సర్ 88. ఇప్పుడు అదే లెక్కను ఇంకొక మార్గంలో చేద్దాం. 72 గుడ్లు వచ్చేసి 45 రూపాయలు అయితే 132 గుడ్ల విలువ కనుక్కోవాలి. ఇక్కడ మనం అడిగింది డబ్బులు. 132 గుడ్లు ఎంత అవుతాయి అన్నాడు.
మనం ఏం చేయాలంటే అక్కడ 132 గుడ్ల వెల అడుగుతున్నాడు. వెల అంటే డబ్బులు. సో డబ్బులు అనేది డబ్బుల నుంచి వస్తాయి కాబట్టి ఇక్కడ డబ్బులు ఎంత ఇచ్చాడు? 45 రూపాయలు. 45 రూపాయలు రాసుకోవాలి ఇక్కడ ఉండేటి. రాసుకున్న తర్వాత 72 గుడ్లు 45 రూపాయలు అవుతే 132 గుడ్లు అంటే ఇంకా ఎక్కువ అవుతుంది. అంటే 45 రూపాయల కంటే ఇంకా ఎక్కువ అవుతుంది. అందుకే ఆన్సర్లు 45 రూపాయల కంటే ఎక్కువ ఉన్నాయి ఆన్సర్స్. కాబట్టి మనం ఆన్సర్ 48 కంటే ఎక్కువ రావాలి. ఎక్కువ రావాలంటే మనం భిన్నంలో లవంలో పెద్ద నెంబర్ రాసుకొని హారంలో చిన్న నెంబర్ రాసుకోవాలి. ఇప్పుడు ఈ మిగిలిపోయిన 2 నెంబర్లలో 132 పెద్దది కాబట్టి 132 పైన రాసుకొని ఈ 72ని మనం కింద రాసుకోవాలి. ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాం. 12×48, 12×72. క్యాన్సిల్ చేసేటప్పుడు మీరు ఈ నెంబర్ క్యాన్సిల్ చేయొచ్చు, ఈ నెంబర్ కూడా క్యాన్సిల్ చేయొచ్చు. ఇక్కడ ఏం లేదంటే కింద 1 ఉన్నట్లు. ఈ నెంబర్ క్యాన్సిల్ చేయొచ్చు, ఈ నెంబర్ క్యాన్సిల్ చేయొచ్చు. కానీ ఈ 2 నెంబర్లు క్యాన్సిల్ చేయకూడదు. నెక్స్ట్ 2 4, 2 3 6, 3 1 3, 3 4 12, 1 మిగిలితే 12, 3 4 12, 2 44, 88. ఇప్పుడు అదే లెక్కను మళ్ళీ ఇంకొక రూట్లో నాన్ మ్యాథ్స్ వాళ్ళ కోసం చాలా ఈజీగా లెక్కను పూర్తిగా చదవకుండా, లెక్కలోని అన్ని నెంబర్లు వాడకుండా, ఎలాంటి ఆపరేషన్ చేయకుండా మనం ఆన్సర్ అనుకోవచ్చు. అది ఎలానో చూద్దాం. ఈ లెక్కకు చేయడానికి మనకు ఫుల్ స్టాప్ వరకు ఉన్న ఈ ఇన్ఫర్మేషన్ మనకు అవసరం లేదు. ఫుల్ స్టాప్ తర్వాత మనకు అయిన 132 గుడ్ల వేల ఉంది. అది మనకు కావాల్సింది. ఏం ఇంపార్టెంట్ అంటే ఇక్కడ మనకు ఏం అడుగుతున్నాడో ఆ సెంటెన్స్ ఇంపార్టెంట్. 132 గుడ్లు ఎంత అవుతాయని అడుగుతున్నాడు. 132 గుడ్లు అంటే ఈ 132లో ఏ స్పెషాలిటీ ఉందో చూడండి. 132 అనేది 11వ ఎక్కంతో భాగించబడుతుంది. ఎందుకంటే ఇక్కడ 1 + 2 3 అంటే మధ్యలో 3 ఉంది. ఈ ఫస్ట్ డిజిట్ 3వ డిజిట్ యాడ్ చేస్తే 1 + 2 మధ్యలో 3 వచ్చింది. ఇలా ఉంటే ఖచ్చితంగా 11వ ఎక్కంలో డివిజిబుల్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మీరు ఆన్సర్లలో 11తో ఏది భాగించబడుతుందో అదే ఆన్సర్ అవుతుంది. ఇచ్చిన ఆప్షన్స్లో 88 11 చేత భాగించబడుతుంది. ఓకే, ఇప్పుడు ఇంకొక లెక్క చూద్దాం. రఘు 5 కిలోమీటర్ల దూరాన్ని 20 నిమిషాలలో చేరుకుంటాడు. అయితే 50 నిమిషాలలో అతను ఎంత దూరం పోతాడు లేదా చేరుకుంటాడు? ఫస్ట్ ఆప్షన్ 10.5 కిలోమీటర్లు, రెండవది 12 కిలోమీటర్లు, మూడవది 12.5 కిలోమీటర్లు, నాలుగవది 13.5 కిలోమీటర్లు. ఇక్కడ మనం 20 నిమిషాలలో అతను 5 కిలోమీటర్లు ప్రయాణిస్తాడు. అయితే 50 నిమిషాలలో అతను ఎంత దూరం ప్రయాణిస్తాడు? మీరు ప్రాబ్లంలో ఎలా అయినా రాసుకోవచ్చు. అయితే ఇలా రాసుకుంటే మీకు మీనింగ్ఫుల్గా ఉంటుంది. 20 నిమిషాలలో అతను 5 కిలోమీటర్లు పోతాడు. 50 నిమిషాలలో ఎంత దూరం పోతాడు? ఇక్కడ నిమిషాలంటే నిమిషాలు ఉండాలి, ఇక్కడ కిలోమీటర్లు అంటే ఇక్కడ కూడా కిలోమీటర్లు ఉండాలి. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అనులోమానుపాతమా విలోమానుపాతమా ఐడెంటిఫై చేయాలి. ఎక్కువ మంది ఈ లెక్కను చూడగానే దూరము కాలం కనిపిస్తే రైళ్ల లెక్కను, టైం అండ్ డిస్టెన్స్ ప్రాబ్లం అని ఆ సూత్రాల కోసం ఆలోచించి టైం వేస్ట్ చేస్తుంటారు. సో అక్కడ మీరు ఎక్కువ లెక్కలు మనం అనులోమానుపాతమా విలోమానుపాతమా అనేది అబ్జర్వ్ చేయాలి. ఎక్కువ టైంలో ఎక్కువ దూరం వెళ్తాడు, తక్కువ టైంలో తక్కువ దూరం వెళ్తాడు. కాబట్టి ఇది అనులోమానుపాతం. అనులోమానుపాతం అంటే మనకి డైగోనల్ ఎలిమెంట్స్ తీసుకోవాలి. 50 × 5 బై మిగిలిన నంబర్ 20 కింద రాసుకోవాలి. 0 0 క్యాన్సిల్, 5 5 25 బై 2. ఇప్పుడు మనం కింద డినామినేటర్లో 10 కానీ 100 కానీ 1000 కానీ ఉంటే ఈజీగా డివిజన్ చేయొచ్చు. అందుకని ఇప్పుడు కింద 2 ఉంది, దాన్ని నేను 5తో భాగిస్తున్నాను, 5తో మల్టిప్లై చేస్తున్నాను. పైన కూడా 5తో మల్టిప్లై చేయాలి. 25 5లు 125, 2 5ల 10, 125 రాసాము. ఒక 0 ఉంది కాబట్టి డినామినేటర్లో ఒక నంబర్ తర్వాత అంటే కుడివైపు నుంచి ఒక నంబర్ తర్వాత పాయింట్ పెట్టాలి. సో ఆన్సర్ 12.5 కిలోమీటర్.
మీకు సూత్రాలు తెలియకపోయినా, ఆ చాప్టర్ గురించి అవగాహన లేకపోయినా కామన్ సెన్స్తో మనం ఆన్సర్ని ఎలా కనుక్కున్నామో చూద్దాం. ఇక్కడ మనకు 20 నిమిషాలకు 5 కిలోమీటర్లు వెళ్తాడు. అయితే 50 నిమిషాలకు ఎంత దూరం వెళ్తాడు అంటే 20 నిమిషాలకు 5 కిలోమీటర్లు వెళ్ళినప్పుడు 50 నిమిషాలకు ఇంకా ఎక్కువ వెళ్తాడు. అంటే ఆన్సర్ 5 కిలోమీటర్ల కంటే ఎక్కువ వెళ్తాడు. అందుకే ఆన్సర్లలో మనకి 5 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఉన్నాయి ఆన్సర్స్. మనకి ఇచ్చిన ఆన్సర్స్లో ఇక్కడ కిలోమీటర్ అంటే దూరం, కాబట్టి మనం ఈ దూరాన్ని ఫస్ట్ రాసుకోవాలి. దూరం అక్కడ ఇన్ఫర్మేషన్లో 5 కిలోమీటర్లు ఉంది కాబట్టి 5 రాసుకోవాలి. తర్వాత ఈ 2 నెంబర్లు టైం అన్నమాట. ఇప్పుడు మనకు ఆన్సర్ 5 కంటే ఎక్కువ రావాలి, 5 కిలోమీటర్ల కంటే ఎక్కువ రావాలి. కాబట్టి ఈ రెండిట్లో ఎక్కువ నెంబర్, పెద్ద నెంబర్ వచ్చేసి 50 కాబట్టి 50ని పైన రాసుకొని కింద చిన్న నెంబర్ 20 రాసుకోవాలి. 0 0 క్యాన్సిల్, 5 5 25 బై 2. 25లో సగం 12.5. 25 బై 2 అంటే 25లో సగం. 25లో సగం చేస్తే 12.5. సో ఆన్సర్ 12.5 కిలోమీటర్లు. ఒక హాస్టల్లో 500 మందికి 24 రోజులకి సరిపడే రేషన్ ఉంది. అయితే కొత్తగా 300 మంది చేరితే ఆ రేషన్ ఎన్ని రోజులు వస్తుంది? 18 రోజులు, 17.5, 16 రోజులు, 15 రోజులు. ఫస్ట్ ఇక్కడ మంది రాస్తున్నాం, మనుషులు 500 మంది. ఈ 500 మందికి 24 రోజులు, ఇక్కడ డేస్ అని రాస్తున్నాను, ఇక్కడ మనుషులు మెయిన్. 500 మందికి 24 రోజులు వస్తాయి సరుకులు. రేషన్ అంటే నిత్యావసర వస్తువులు. అయితే 300 మంది చేరారు కొత్తగా, అప్పుడు స్ట్రెంత్ 800 అవుతుంది. 500 ప్లస్ 300 800. ఇప్పుడు 800 ఉన్నారు కాబట్టి అదే రేషన్ ఎన్ని రోజులు వస్తుంది అంటే 500 మంది ఉంటే ఆ రేషన్ 20 రోజుల వరకు వస్తుంది. 800 మనుషులు ఉంటే ఆ రేషన్ ఎన్ని రోజుల పాటు ఉంటుంది? ఎక్కువ మంది అయితే తొందరగా అయిపోతాయి సరుకులు, మనుషులు తక్కువ ఉంటే అవి ఎక్కువ రోజులు వస్తాయి. ఇలా ఉంది కాబట్టి దాన్ని విలోమానుపాతం అంటాం. విలోమానుపాతం వచ్చినప్పుడు మనం పైన ఈ ఫస్ట్ ఉండే 2 నెంబర్లని న్యూమరేటర్లో యాస్టీస్గా రాసుకొని ఈ 3 నెంబర్తో డివైడ్ చేయాలి. సో 500 × 24, 500 × 24 బై 800. ఇక్కడ 2 సున్నాలు, ఇక్కడ 2 సున్నాలు క్యాన్సిల్ అయిపోయినాయి. 8 1 8, 8 3 24, 5 3 15. సో ఆన్సర్ 15 రోజులు. 500 మందికి రేషన్ 24 రోజులు వస్తుంది. అదే రేషన్ 800 మందికి ఎన్ని రోజులు వస్తుంది? ఇక్కడ మనకు ఆన్సర్లు రోజులు 18 రోజులు వస్తుందా, 17.5, 16, 15. అక్కడ ఆప్షన్స్లో రోజులు ఉన్నాయి కాబట్టి మనం ఫస్ట్ ఇక్కడ లెక్కలో రోజులు ఏంటి రాసుకోవాలి. ఇక్కడ 24 రోజులు ఉంది, సో 24 రాయాలి ఫస్ట్. రాసిన తర్వాత ఆన్సర్ను గమనిస్తే 24 రోజుల కంటే తక్కువ ఉన్నాయి ఆప్షన్స్. అన్ని ఆన్సర్లు 24 కంటే తక్కువ ఉన్నాయి కాబట్టి ఆన్సర్ తక్కువ రావాలి. తక్కువ రావాలంటే ఈ 2 నెంబర్లలో తక్కువ నెంబర్ను పైన రాసుకొని పెద్ద నెంబర్ని కింద రాసుకోవాలి. సో ఇక్కడ 500ని పైన రాసుకున్నాం, 800ని కింద రాసుకున్నాం. 2 0 2 0 క్యాన్సిల్, 8 1 8, 8 3 24, 3 5 15. సో కరెక్ట్ ఆన్సర్ 15. 6 మంది రోజుకు 8 గంటలు పనిచేస్తూ ఒక రోజుకు 16,500 సంపాదిస్తారు. అయితే 9 మంది రోజుకి 6 గంటలు పనిచేస్తూ ఒక వారంలో ఎంత సంపాదిస్తారు? ఫస్ట్ ఆప్షన్ 17,800, రెండవది 18,900, మూడవది 19,200, నాలుగవది 26,800. ఇదే లెక్కను 5 సెకండ్లు చేయొచ్చు, 10 సెకండ్లు చేయొచ్చు, రైట్. కొందరు ఇదే లెక్కను 2 నిమిషాల్లో కూడా చేసేవాళ్ళు ఉంటారు. ఎలానో చూద్దాం. సో మనం ఎక్కువ ప్రాక్టీస్, ఎక్కువ ఏకాగ్రత పెట్టడం వల్ల ఒక లెక్కకి ఎలా చేయాలో కొత్త ఐడియాస్ వస్తుంటాయి. చాలా తేలిగ్గా మనం ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఒక వారంలో ఎంత సంపాదిస్తారని అడిగారు. ఈ లెక్కలోని అన్ని నెంబర్లు అవసరం లేదు, లెక్కంతా చదవాల్సిన పని లేదు. జస్ట్ ఇక్కడ ఒక వారంలో ఎంత సంపాదిస్తారు
అనే క్లూని బట్టి మనం ఆన్సర్ అనుకోవచ్చు. ఇప్పుడు రోజుకి 20 రూపాయలు సంపాదిస్తామంటే ఒక వారానికంటే 7 రోజులు, వారంలో ఎంత సంపాదిస్తారు? 140 రూపాయలు. రోజుకు 10 రూపాయలు అంటే వారానికి ఎంత వస్తుంది? 70. అంటే ఇక్కడ గమనిస్తే మీరు ఈ మొత్తం వారంలో సంపాదించే డబ్బులు ఖచ్చితంగా 7వ ఎక్కంతో భాగించబడతాయి. ఇది 7 చేత భాగించబడుతుంది, ఇది 7 చేత భాగించబడుతుంది. 6 మంది రోజుకు 8 గంటలు పనిచేస్తూ ఒక వారానికి 16,800 రూపాయలు సంపాదిస్తారు. అయినా 9 మంది రోజుకి 6 గంటలు పనిచేస్తూ ఒక వారంలో ఎంత సంపాదిస్తారు? కామన్ సెన్స్ ఉపయోగిస్తే మనం కేవలం 5 సెకండ్లలో ఈ లెక్కకి ఆన్సర్ అనుకోవచ్చు. అది ఎలానో చూద్దాం. ఇక్కడ మీకు అడిగేది వారానికి ఎంత సంపాదిస్తారు అని అడిగారు. వారం అంటే 7 రోజులు, అందరికి 7 రోజులు. ఇప్పుడు ఒక రోజుకి మనం 5 రూపాయలు సంపాదిస్తే వారానికంటే 7 రోజులకి 35 రూపాయలు సంపాదిస్తాం. రోజుకు 10 రూపాయలు అయితే వారానికి 70 రూపాయలు సంపాదిస్తాం. అంటే ఈ సంపాదన అనేది ఖచ్చితంగా 7వ ఎక్కంలో ఉంటుంది. 7 5 35, 7 10 70. కాబట్టి ఇప్పుడు కూడా మనం వారానికి ఎంత సంపాదిస్తారంటే అది ఖచ్చితంగా 7 చేత భాగించబడుతుంది. సో ఇచ్చిన ఆప్షన్స్లో 7 14, 38. ఫస్ట్ ఆప్షన్ 7 చేత భాగించబడదు. సో రాంగ్ ఆన్సర్. 7 14, 18 14 పోతే 4, 49, 7 49. సో ఈ నెంబర్ 7 చేత భాగించబడుతుంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్. 7 14, 5 మిగిలితే 52. 52 7 చేత భాగించబడదు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. 7 మూల 21, 5 మిగులుతుంది. 58 7 చేత భాగించబడదు కాబట్టి రాంగ్ ఆన్సర్. ఈ లెక్కను మనం ఆర్డినరీ మెథడ్లో చేద్దాం. 6 మంది 8 గంటలు పనిచేస్తూ వారానికి 16,800 సంపాదిస్తారు. అంటే వాళ్ళు రోజుకు 8 గంటలు పనిచేస్తున్నారు. మొత్తం 6 మంది రోజుకి 8 గంటలు. అంటే ఒక రోజులో మొత్తము 48 గంటల పని జరుగుతుంది. ఈ 48 గంటలకు ఒక వారానికి వాళ్ళకి 16,800 ఇస్తున్నారు. రోజుకి 8 గంటలు చొప్పున పని చేస్తూ వారానికి వాళ్ళు 16,800 రూపాయలు సంపాదిస్తున్నారు. అంటే 6 8 48 గంటల పనికి ఒక వారానికి 16,800 రూపాయలు వస్తుంది. అలానే ఇప్పుడు 9 మంది రోజుకు 6 గంటలు కష్టపడుతుంది. అంటే 9 6 54 గంటలు. ఈ 54 గంటలకు వారానికి ఎంత వస్తుంది? సో ఎక్కువ గంటలు కష్టపడితే ఎక్కువ డబ్బులు వస్తాయి, తక్కువ గంటలు కష్టపడితే తక్కువ డబ్బులు వస్తాయి. కాబట్టి ఇది అనులోమానుపాతం. అనులోమానుపాతం వచ్చినప్పుడు మనం డయాగోనల్ ఎలిమెంట్స్ న్యూమరేటర్లో రాసుకోవాలి. 54 ఇంటూ 16,800 బై 48. 6 48, 6 54, 8 1 8, 8 2 16, 8 1 8, 0 0. 9 1 9, 9 2 18, 2 0. సో ఆన్సర్ 18,900. హలో స్టూడెంట్స్.